హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాల్మీకి లాజిక్స్. నాన్న, ఇప్పటి వరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్ నాన్న, ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ టెస్ట్ అమ్మా. ఈ ర్యాంకింగ్ టెస్ట్ అన్నది రీజనింగ్కి సంబంధించిన టాపిక్ నాన్న. ఈ ర్యాంకింగ్ టెస్ట్ మనకు ఏ ఎగ్జామ్స్లో వస్తూ ఉంది అంటే మనకు అన్ని రకాల బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వస్తుంది. అదేవిధంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. అదేవిధంగా అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన వాటిలన్నింటిలో కూడా మనకు ఇందులోంచి క్వశ్చన్స్ అన్నట్టు ఇస్తున్నాడు. అయితే 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు నాన్న. అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు మనం బ్యాంకింగ్ ఎగ్జామ్లో చూస్తే డైరెక్ట్గా ర్యాంకింగ్ టెస్ట్ నుంచి క్వశ్చన్ ఇవ్వకుండా డేటా సఫిషియన్సీలో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో 1 or 2 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది ఇప్పుడు చూద్దాం నాన్న. మొత్తం మీద ఈ చాప్టర్లో మనకు ఉన్నదైతే 7 మోడల్స్ ఉన్నాయి నాన్న. అందులో ఇప్పుడు మనం మోడల్ 1ని చూద్దామమ్మా ఈ వీడియోలో. రైట్, జనరల్గా ర్యాంకింగ్ టెస్ట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఎయిదర్ రో వైజ్లో అయినా ఇస్తూ ఉంటారు, లేదా కాలం వైజ్లో అయినా ఇస్తూ ఉంటారు. రో అంటే ఒక అడ్డవరుస. ఈ రోలో మనకున్న వర్డ్స్ ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. మన కుడి చేయి ఉన్న భాగాన్ని లెఫ్ట్ హ్యాండ్ అని, మన కుడి చేయి ఉన్న భాగాన్ని రైట్ హ్యాండ్ అని, మన ఎడమ చేయి ఉన్న భాగాన్ని లెఫ్ట్ హ్యాండ్ అని అంటూ ఉంటాను నేను. అదేవిధంగా ఒక కాలం కానీ తీసుకున్నట్లయితే లేదా ఒక క్యూ కానీ తీసుకున్నట్లయితే దీన్ని మనం టాప్ లేదా ఫ్రంట్ అంటాం. దీన్ని బాటమ్ లేదా బ్యాక్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ చాప్టర్ అంతా కూడా కేవలం ఈ పదాల మీదే నడుస్తూ ఉందమ్మా. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, ఫ్రంట్ లేదా బ్యాక్. క్వశ్చన్ అన్నది ఏదైనా రో వైజ్లో అన్నా ఇవ్వాలి, లేదా ఒక కాలం లేదా క్యూ వైజ్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో ఫస్ట్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం నాన్న. ఉదాహరణకు ఫస్ట్ మోడల్లో ఎలా ఇస్తాడంటే, ఒక రోలో స్టూడెంట్స్ అందరూ కూర్చో ఉన్నారు. అందులో ఏ అనే ఒక అబ్బాయి ఎడమ చివరి నుంచి లెక్క పెడితే 10th పొజిషన్లో ఉన్నాడు. రైట్ హ్యాండ్ నుంచి లెక్క పెడితే 15th పొజిషన్లో ఉన్నాడు. అక్కడున్న టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అని మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. సో ఫస్ట్ మోడల్ ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ అటు ఎడమ చివరి నుంచి కుడి చివరి నుంచి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకు ఏ గురించి ర్యాంకులు ఇచ్చాడు. ఒక ఎండ్ నుంచేమో 10, మరొక ఎండ్ నుంచేమో 15 అని ఇచ్చాడు. మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే టోటల్. సో ఇలా ఉన్న క్వశ్చన్స్ని ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్గా మనం కన్సిడర్ చేస్తానన్న. మరి ఈ టోటల్ ఎలా వస్తుంది అంటే ఇచ్చిన 2 ర్యాంకుల్ని యాడ్ చేసి -1 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ 2 ర్యాంకులు ఒక వ్యక్తికి చెందినవే. ఇచ్చిన 2 ర్యాంకుల్ని యాడ్ చేద్దాం, -1 చేద్దాం, మనకు టోటల్ వాల్యూ అనేది వస్తుంది. సో 10 + 15 25 - 1 24 అని ఆన్సర్ని చెప్పేయచ్చు. అసలు ఈ -1 ఎందుకు చేసామన్నది ఆలోచించండి. ఒక వ్యక్తికి 2 సార్లు ర్యాంక్ ఇవ్వడం కుదరదు. అందుకనే చివరిలో ఏం చేసాము అంటే -1 అని చేసాం. లేదు సింపుల్గా కావాలంటే ఇంకొక చిన్న మెథడ్ చూడండి. ఇప్పుడు చూడండి నాన్న, ఏ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు? 10వ స్థానంలో ఉన్నాడు అని చెప్పాడు. ఏ 10వ స్థానంలో ఉన్నాడు అంటే ఏ కన్నా ముందర ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. సో డైరెక్ట్గా మీరు ఈ 9 + 15 యాడ్ చేసినా సరిపోతుంది. అయితే ఈ 10 నేను 9గా రాశాను, అదే ఈ -1 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీద ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకి కానీ 2 ర్యాంకులు ఇచ్చి టోటల్ కనుక్కోమంటే ఇచ్చిన ఆ 2 ర్యాంకుల్ని యాడ్ చేసి -1 చేస్తే టోటల్ వస్తుంది. మరొక ఉదాహరణ చూడండి. ఉదాహరణకు ఒక క్యూలో పిల్లలందరూ నిలబడి ఉన్నారు. అందులో రాజు అనే ఒక అబ్బాయి పై నుండి లెక్క పెడితే 20వ స్థానంలో ఉన్నాడు. కింద నుంచి లెక్క పెడితే 40వ స్థానంలో ఉన్నాడు. మరి ఆ వరుసలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతాడు నాన్న. ఇక్కడ ఇచ్చిన 2 ర్యాంకులు రాజుకు చెందినవే. సో ఇలా ఒక వ్యక్తికి 2 ర్యాంకులు ఇవ్వగానే ఇచ్చిన 2 ర్యాంకుల్ని యాడ్ చేసి -1 చేయగానే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.
సో 40 + 20 60 - 1 59 అన్న విషయాన్ని చెప్పేయచ్చు. ఇది నాన్న ఫస్ట్ మోడల్. వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న ఏమి ఇచ్చాడు. సాయిస్ ర్యాంక్ ఈస్ 16th ఫ్రమ్ ద టాప్ అండ్ 29th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ఏ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఇచ్చింది ఒక వ్యక్తి గురించి, ఎవరు? సాయి గురించి ఇచ్చారు. ఏమని చెప్తున్నాడు చూడండి నాన్న ర్యాంకులు ఒకసారి. సాయికి టాప్ నుంచేమో 16 అని ఇచ్చున్నాడు, బాటమ్ నుంచేమో 29 అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అన్నాడు. సో సింపుల్ గా మనం ఏం చేయాలి? ఈ రెండు ఒక వ్యక్తికి సంబంధించినవి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి -1 చేస్తే సరిపోతుంది. 16 + 29 - 1 ఆన్సరు 44 అని చెప్పేయచ్చు. 44 ఆప్షన్ ఏలో ఉంది, దాన్ని మన ఆన్సర్గా ఇచ్చేయచ్చు. రైట్ నా. ఇదే విధంగా మరొక ఎగ్జాంపుల్ని చూద్దాం. రైట్ నా. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే అమ్మా, భారతీ ర్యాంక్ ఈజ్ 17th ఫ్రమ్ ద టాప్ అన్నాడు. సో ఒక ర్యాంక్ వచ్చేసి 17 ఇచ్చాడు. అండ్ 30th ఫ్రమ్ ద బాటమ్, సో మరొక ర్యాంక్ వచ్చేసి 30 అని ఇచ్చాడు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? సింపుల్, ఒక వ్యక్తికి 2 ర్యాంకులు ఇవ్వగానే ఇచ్చిన ఆ రెండింటిని యాడ్ చేద్దాం, -1 చేద్దాం నాన్న. 17 + 30 47 - 1 46, దీనికి ఆన్సర్గా ఇచ్చేయచ్చు. ఇది మనకు ఆప్షన్ బిలో ఉంది. రైట్ నాన్న. ఇలాగే మరొక ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఏమి ఇచ్చాడు. ఇఫ్ అరుణ్ ఫైండ్స్ దట్ he is 12th from the right in a line of boys and 4th from the left, how many boys should be added to the line such that there are 28 boys in the line? సో ఈ ఫస్ట్ మోడల్లోనే కొంచెం మాడిఫై చేసాడు. ఇప్పుడు ఇక్కడ అరుణ్కి ఇచ్చిన ర్యాంకులు ఒకసారి గమనిద్దాం. ఒకటేమో రైట్ హ్యాండ్ నుంచి 12 అని చెప్పాడు, లెఫ్ట్ నుంచి 4 అని ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ టోటల్ కనుక అడిగితే ఎంత వస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేసి -1 చేస్తే వస్తుంది. సో 16 - 1 ఎంత వస్తుంది అంటే 15 అని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ అడిగింది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అయితే కాదు. క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే హౌ మెనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్, ప్రస్తుతం ఉన్న క్లాస్కి ఇంకెంతమంది విద్యార్థుల్ని కనుక యాడ్ చేస్తే ఆ టోటల్ కాస్త 28 అవుతుంది అన్నది క్వశ్చన్. మనకు ప్రస్తుతానికి ఉన్నది ఎంత? 15. ఇంకా ఎంతమందిని యాడ్ చేస్తే ఆ క్లాస్లో 28 ఉంటారో చెప్పమన్నది క్వశ్చన్. సో ఇక్కడ ఎంతమందిని యాడ్ చేస్తే సరిపోతుందన్న? 13 మెంబర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మోడల్ కొంతవరకే వచ్చింది, ఇక్కడ టోటల్ కనుక్కోవడానికి వచ్చింది. కానీ ఆ టోటల్ని అతను ఎంతమందిని యాడ్ చేస్తే 28 అవుతుంది అన్నాడు. మరొక 13 మందిని యాడ్ చేస్తే అది 28 అవుతుంది అన్న. ఇక్కడ మనకి ఇది ఆప్షన్ బిలో ఉంది, దాన్ని మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. మమత ర్యాంక్ ఈ 16th ఫ్రమ్ ద టాప్. సో మమతాకి ర్యాంక్ ఇచ్చాడు, ఒకటి టాప్ నుంచి 16 అని చెప్పాడు. అండ్ 29th ఫ్రమ్ ద బాటమ్. సో మమతాకి మళ్ళీ బాటమ్ నుంచి కూడా ర్యాంక్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 29. ఇవి రెండు కూడా ఎవరికి చెందినవి? మమతాకి చెందినవి. సో ఈ రెండింటిని యాడ్ చేసి -1 చేస్తే మనకేం వస్తుంది? అక్కడున్న మొత్తం విద్యార్థుల సంఖ్య వస్తుంది. రైట్, ఏమడుగుతున్నాడో చూద్దాం. ఫ్రమ్ ద బాటమ్ అమాంగ్ దోస్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ అన్ ఎగ్జామ్. చూడండి అన్న, ఇక్కడ అడిగిన మాట మీరు చూస్తే ఇప్పుడు మమతాకి ఇచ్చిన 2 ర్యాంకులు కూడా దేనికి చెందినవి? పాస్ అయిన విద్యార్థులకు చెందినవి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి -1 చేస్తే నాకు వచ్చేది టోటల్ కాదు, నాకు వచ్చేది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ అన్ ఎగ్జామ్. సో 16 + 29 - 1. సో 16 + 29 - 1 ఎంత వస్తుంది అంటే 44 వస్తుంది. ఇదేంటిది? పరీక్షలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య. అయితే ఇంకా కూడా ఏదో ఇస్తున్నాడు చూడండి. 6 boys did not participate in the competition. నానా, ఈ పరీక్షలో అసలు హాజరు కాని అటువంటి వాళ్ళు, అంటే యాబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 6 మంది అంట. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. 5 ఫెయిల్డ్ ఇన్ ఇట్. ఒక ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 5 మంది అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే
హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? అసలు ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అన్న ఇక్కడ ఒక ఎగ్జామ్ జరిగింది. మనం ఎగ్జామ్ జరిగితే మనం ఏం గమనించాలి? ఎగ్జామ్ జరిగింది అంటే పిల్లలు పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, అలాగే పరీక్షకి హాజరు కానటువంటి వాళ్ళు ఉంటారు, యాబ్సెంట్ ఉంటారు. ఈ పాస్ అయిన వాళ్ళని ఎలా కనుక్కోగలిగాము అంటే ఇక్కడ మమతాకి ఇచ్చిన ర్యాంకుల్ని యాడ్ చేసి -1 చేస్తే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్ వచ్చింది. సో ఎంతమంది పాస్ అయినారు? 44 మెంబర్స్ పాస్ అయినారు. ఫెయిల్ అయింది ఎంతమంది? 5 మంది. అది అతనే ఇచ్చేసాడు మనకు డేటా. ఇక యాబ్సెంట్ అయింది ఎంతమంది? 6 మంది. అది కూడా అతనే ఇచ్చాడు. సో ఈ మూడిటిని కలిపితే మనకేమొస్తుంది అంటే ఆ క్లాస్‌లో ఉన్న మొత్తం స్టూడెంట్స్ టోటల్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో 44 ప్లస్ 6 ప్లస్ 5 నాన్న. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 55 అని చెప్పేయచ్చు. ఆప్షన్ 4లో ఉంది నాన్న. అదే ఒకవేళ క్వశ్చన్ ఎగ్జామ్ ఎంతమంది రాశారు? హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ ద ఎగ్జామ్ అని అడుగుంటే మనం జస్ట్ పాస్ ప్లస్ ఫెయిల్ మాత్రమే యాడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ క్వశ్చన్ గమనియాలి నాన్న. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అని అడుగుతున్నాడా? హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ ద ఎగ్జామ్ అని అడుగుతున్నాడా అన్నది చూడాలి. ఇక్కడ మనల్ని అడిగింది ఆ క్లాస్లో ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి నాన్న. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవరు? పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, యాబ్సెంట్ అయిన వాళ్ళు. సో ఆ మూడింటిని యాడ్ చేస్తే వస్తుంది ఆన్సర్ 55 అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ మోడల్ అమ్మ. ఫస్ట్ మోడల్ చాలా సింపుల్గా ఉంటుంది నాన్న. ఫస్ట్ మోడల్ నుంచి క్వశ్చన్ రావడం అన్నది కొంచెం కష్టమే. ఎందుకంటే చాలా బేసిక్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్ చాలా బేసిక్గా ఉంటాయి నాన్న. కానీ ఆ బేసిక్స్ బాగా వస్తేనే మనకు థర్డ్ మోడల్ నుంచి వచ్చే కొంచెం టిపికల్ క్వశ్చన్స్ని మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్ నాన్న. ఇప్పుడు మనం సెకండ్ మోడల్ చూద్దాం మా ర్యాంకింగ్ టెస్ట్లో. మరి ఫస్ట్ మోడల్ మనకేం చెప్పింది? ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకి కానీ 2 ర్యాంకులు ఇస్తే టోటల్ కనుక్కోవచ్చు. అంటే రైటు లెఫ్ట్ ఇచ్చారు, -1 చేసేసి టోటల్ కనుక్కోవచ్చు. సెకండ్ మోడల్ ఎలా ఉంటుందంటే నాన్న మనకు ఈ టోటల్ ఇచ్చేస్తాడమ్మా. ఈ రైట్ లెఫ్ట్లో ఏదైనా ఒక్క ర్యాంక్ మాత్రమే ఇస్తాడు, మరొక ర్యాంక్ మనల్ని కొనుక్కోమంటాడు. అంటే అది క్వశ్చన్ మళ్ళీ మనకు క్యూలో ఇచ్చాడు అనుకోండి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేసేవాళ్ళం? టాప్ ప్లస్ బాటమ్ -1 చేసేవాళ్ళం. అయితే ఈ మోడల్ ఎలా ఉంటుంది? టోటల్ అతనే ఇస్తాడు, ఈ టాప్ బాటమ్ ర్యాంక్స్లో ఒక ర్యాంక్ అతను ఇస్తాడు, మరొక ర్యాంక్ని మనల్ని కనుక్కోమని చెప్తాడు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఒక రోలో స్టూడెంట్స్ అందరూ కూర్చో ఉన్నారు, మొత్తం 50 మెంబర్స్ ఉన్నారు. అందులో ఏ అనే వ్యక్తి ఈ లెఫ్ట్ ఎండ్ నుంచి 11th పొజిషన్లో ఉన్నాడు. మరి అతని ర్యాంక్ రైట్ హ్యాండ్ నుంచి ఎంత అని అడుగుతాడు. చూడండి, ఏకి 2 ర్యాంకులు ఇవ్వలేదు నాన్న ఈసారి, కేవలం లెఫ్ట్ నుంచి మాత్రమే ఇచ్చాడు. రైట్ నుంచి ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. అయితే ఈసారి మనకి ఏమి ఇచ్చేసాడంటే టోటల్ ఇచ్చేసాడు. సో మనం దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అంటే ఏ ర్యాంక్ ఎంత ఇచ్చాడో చూడండి. ఏ ర్యాంక్ 11 అని ఇచ్చాడు అంటే ఏ కన్నా ముందర ఎంతమంది ఉన్నారో గమనియండి. ఏ 11వ వాడు అంటే ఏ కన్నా ముందర 10 మంది ఉన్నారు. సో ఆ 10ని టోటల్లో తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందని. ఇది సెకండ్ మోడల్. సెకండ్ మోడల్ చాలా సింపుల్గా ఉంటుంది నాన్న. టోటల్ ఇస్తాడు, రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్ ఏదైనా ఒక ర్యాంక్ ఇస్తాడు, మరొక ర్యాంక్ మనల్ని కనుక్కోమంటాడు. మనం ఏం చేయాలి? ఇచ్చిన ర్యాంక్ని ఒకటి తగ్గించి, ఇప్పుడు ఉదాహరణకు ఏ ర్యాంకు A15 ఇచ్చిన్నాడు అనుకోండి, అప్పుడు టోటల్లోంచి 14 తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ వ్యక్తికి ఇచ్చిన ఒక ర్యాంక్ని ఒకటి తగ్గించి టోటల్లో తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా, ఏమి ఇచ్చాడు? సునీల్ ర్యాంక్ ఇచ్చాడమ్మా. సునీల్ ర్యాంక్ ఈస్ 27th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 86 స్టూడెంట్స్. వాట్ విల్ బీ హిజ్ ర్యాంక్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని క్వశ్చన్ ఇచ్చాడు. సో అక్కడ మనం ఏం గమనించాలి? ఈ క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చాడో చూడండి. సునీల్కి ఒక ర్యాంక్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 27. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 86. ఇది టోటల్. సునీల్ ర్యాంక్ ఎంత? 27. ఎక్కడి నుంచి? రైట్ హ్యాండ్ నుంచి. ఏం అడుగుతున్నాడు? లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత? ఇచ్చిన ర్యాంక్ ఒకటి తగ్గించి టోటల్లో తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సునీల్ ర్యాంక్ 27 కాబట్టి 86 నుంచి 26 తీసేద్దాం నాన్న. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 60 అని వస్తుంది. సో టోటల్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఇచ్చిన సునీల్ ర్యాంక్.
ఎక్కడి నుంచి? రైట్ నుంచి. సో దాన్ని మాత్రమే నేను ఏం చేశాను? -1 చేశాను. అక్కడ 27 ఇచ్చాడు, నేను 26 తీసుకున్నాను. సో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి మై వచ్చాడు రాజేష్. రాజేష్ ర్యాంక్ ఈజ్ 15th in a class of 46. What is his rank from the last? సో నీకు టోటల్ ఇచ్చాడు 46 అని, రాజేష్కి ఒక ర్యాంక్ ఇచ్చాడు 15 అని. సో 15 ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 14 తీసేయాలి. సో మనకి ఇచ్చిన ర్యాంక్ ఒకటి తగ్గించి టోటల్ 1 తీసేస్తే ఆన్సర్ వస్తుందన్న. 46లోంచి 14 తీసేస్తే మనకు ఆన్సర్ 32 అని వస్తుంది. ఇది మనకు ఆప్షన్ ఏలో ఉందమ్మా. దాన్ని మన ఆన్సర్గా ఇచ్చేస్తే సరిపోతుంది. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, క్వశ్చన్ కొంచెం లెంగ్త్గా ఇచ్చాడు, చూడండి ఏమి ఇస్తున్నాడో చూద్దాం. సో మహేష్ అండ్ సుమన్ ఆర్ ర్యాంక్డ్ 5th and 7th రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ద టాప్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 31 స్టూడెంట్స్. చూడండి ఈసారి ఒకరి గురించి ఇవ్వలేదమ్మా, మహేష్ గురించి ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం సుమన్ గురించి కూడా ఇచ్చాడు. మహేష్, ఇంకొక వ్యక్తి వచ్చేసి సుమన్. వాళ్ళకి ఇచ్చిన ర్యాంక్స్ మహేష్కి ఏమో 5 ఇచ్చాడు, సుమన్కి ఏమో 7 ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ రెస్పెక్టివ్లీ అనే పదాన్ని వాడాడమ్మా. రెస్పెక్టివ్లీ అంటే యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవాలి. ఫ్రమ్ ద టాప్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 31 వాట్ విల్ బి దేర్ రెస్పెక్టివ్ ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ద క్లాస్. సో క్లాస్లో ఉన్నది ఎంతమంది ఇచ్చేసాడు? 31. సో మనం ఏం చేయాలి? 31లో నుండి వాళ్ళ ర్యాంకుల్ని ఒక్కొక్కటి తగ్గించి తీసేయాలి. ఉదాహరణకు మహేష్కి ఇచ్చిన ర్యాంక్ 5th పొజిషను, సో టోటల్ నుంచి 4 తీసేయాలి. సో మనకి ఇచ్చిన ర్యాంక్ 17, సో టోటల్ నుంచి ఎంత తీసేస్తే సరిపోద్ది? 16. సో మనకి ఇచ్చిన 17 కాబట్టి ఒకటి తగ్గించి 16 తీసేస్తే సరిపోతుంది. సో 31లోంచి 4 తీసేస్తే మనకు 27 వస్తుందన్న. అదేవిధంగా 31లోంచి 16 తీసేస్తే మనకు 15 వస్తుంది. ఇది మనకు ఆప్షన్ సిలో ఉంది, అని మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. సో సెకండ్ మోడల్ చాలా ఈజీగా వస్తుంది నాన్న. సెకండ్ మోడల్లో మనకు టోటల్ అనేది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. రైట్ లెఫ్ట్ ర్యాంకుల్లో ఏదైనా ఒకటి ఇస్తాడు, మరొకటి మనల్ని కనుక్కోమంటాడు. లేదా టాప్ బాటంలో ఏదైనా ఒకటి ఇస్తాడు, మనల్ని మరొకటి కనుక్కోమంటాడు. మనం చేయాల్సిన పని టోటల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయకుండా మనకి ఇచ్చిన ర్యాంక్ను ఒకటి తగ్గించి ఆ టోటల్ని తీసేస్తే మరోవైపు నుంచి మరో చివరి నుంచి అతని ర్యాంక్ని ఈజీగా చెప్పేయచ్చు. రైట్ నాన్న. ఇది ఫస్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్ అమ్మ. మిగతా థర్డ్ మోడల్స్, మిగిలిన మొత్తం మోడల్స్ అన్నింటినీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దామమ్మా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నాన్న, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అమ్మ. థ్యాంక్ యూ.